హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ పికిల్ చేస్తున్నాను. సో ముందుగా కేజీన్నర చికెన్ తీసుకున్నా. అందులో కొంచెం పసుపు వేసుకోవాలి, తర్వాత సాల్ట్ వేసుకొని మ్యాగ్నేట్ వేసుకోవాలి. చికెన్ పచ్చడి ఎప్పుడు చేసుకోవాలి చెప్పు. ఎప్పుడు చేసుకోవాలంటే చికెన్ ఎప్పుడు తినబుద్ధి అయిన వాళ్ళు చికెన్ పచ్చడి చేసుకోవాలి. రోజు తినబుద్ధి అయిన కాదు, చికెన్ తక్కువ రేట్ ఎప్పుడు ఉంటే అప్పుడు చేసుకోవాలి. పెట్టకు, కొంచెం పసుపు వేసుకోవాలి తక్కువ అయితే. నీట్గా కలుపుకొని పెట్టేసుకోవాలి పక్కన. చేయి కడుక్కోవాలి, చేతి కడుక్కోవాలి. తర్వాత మ్యాగ్నేట్ వేసుకున్న చికెన్ని వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఏం ఆయిల్ వేసుకోవచ్చు కదా? ఆయిల్ అవసరం ఫస్ట్ పచ్చడి ఇస్తారా? కొంచెం చికెన్ పచ్చడికి చికెన్ పీసెస్ ఇలా చిన్నగా తీసుకోండి ఎప్పుడైనా కానీ. ఫ్రై అవ్వడానికి కూడా కొంచెం తొందరగా ఫ్రై అయ్యింది. మేము బోన్ తోటే చేసుకున్నాం, ఎందుకంటే కొంచెం బోన్ వేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా వాటర్ కంటెంట్ వచ్చే వరకు మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ మొత్తం పోతేనే మనకి చికెన్ అనేది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు మనం. వాటర్ అని ఇట్లా పోవాలన్నమాట. చికెన్లో ఉన్న వాటర్ అన్నీ బయటికి కట్ చేయాలి. పీసెస్ అన్ని డ్రైగా కనిపించినప్పుడు మనం తీసేసుకోవాలి. ఎక్కడ కూడా కలుపుకోవద్దు, పీసెస్ అయితే చికెన్ ముక్కలు అయిపోతే ఎక్కడ కలుపుకోవద్దు. సో మనకి ఇప్పుడే కనిపిస్తుంది, ఉడికినట్టు ఇక్కడనే కనబడుతుంది మనకి చికెన్. చూసిరా వాటర్ ఎట్లున్నాయో, అన్ని వాటర్ అన్నీ ఎవాపరేట్ అవ్వాలి మనకి. మస్తు కావాలి. మీకు ఒక బ్యూటీ టిప్ చెప్పాలనుకుంటున్నా చాలా రోజుల నుంచి. బ్యూటీ టిప్ ఏంటంటే బీట్రూట్ పౌడర్, సోప్ వాడకుండానే బాత్ చేసేటప్పుడు బీట్రూట్ పౌడర్తో మనం బాత్ చేయాలి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మేము మొన్నట్టుండే ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. సో అది ఆ టిప్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎలా చేసుకోవాలో. Fantastic, superb, mind-blowing, unbelievable.
వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడైతేనే చికెన్ ఉడకాలి, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని ఆయిల్లో. ఆల్మోస్ట్ 50% అయిపోయింది కదా, ఇంకా 50% వాటర్ పోతే అయిపోతుంది. చికెన్ నీళ్ళు బాగా అయింది, కోడి నీళ్ళు బాగా అయినట్టుంది, అందుకే బాగా వస్తలేదు. చూసారు అసలు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాయి. లాస్ట్ ఫినిషింగ్ అయిపోతున్నట్టు. ఇంకా లైట్గానే ఉన్నాయి వాటర్. ఈ వాటర్ అన్ని వీటిలో ఉన్నాయి కదా, ఈ వాటర్ కూడా పోవాలి. సాల్ట్ మనం ఎండింగ్ లాస్ట్గా. 2 months. ఇది మనకి 2 days అయిపోతుంది, 2 months అయిపోతుంది. ఎలా కనిపెట్టారు సార్? బయట చికెన్ పీస్ కొనుక్కోకండి ఫ్రెండ్స్, చాలా కెమికల్స్, ఫుడ్ కలర్ అని అవన్నీ కలుపుతున్నారు. ఇంట్లోనే ఇట్లా చేసుకోండి నాలాగా, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వాటర్ మొత్తం వెళ్ళిపోయినాయి, అదిగా తీసేసుకోవాలి చికెన్. తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలి. ఏ ఆయిల్ అయినా పోసుకోండి మీరు ఇంట్లో వాడేది. తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఆయిల్లో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే 20 minutes మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. మొత్తం పీసెస్ అనేవి గట్టిగా ఉండేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలి. దీన్ని మనం ఇట్లనే మీడియం ఫ్లేమ్లో 20 minutes కుక్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. సో మధ్యలో ఇట్లా కలుపుకుంటుండాలి, ఎందుకంటే మాడిపోకుండా. చికెన్ పీసెస్ అనేటివి మాడిపోవచ్చు ఎప్పుడైనా. గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, ప్లస్ మళ్ళీ పీసెస్ అనేటివి కొంచెం గట్టిగా ఉండాలి మనకి. మనకి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ లాగా అయ్యేంత వరకు వేయించాలి, కానీ ఇంకా కాలేదు. నురుగు ఎక్కువ వస్తే మనకి ఫ్రై అవుతున్నట్టు వాటర్ కంటెంట్ పోయే కొద్దీ నురుగు ఎక్కువ వస్తుంది మనకి. అవునా? నురుగు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో. సో నురుగు వస్తుందంటే మనకి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇక బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, తీసేసుకోవాలి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి మనం.
తర్వాత దీన్ని పక్కకు పెట్టాలి. ఇట్లా పెడితే మనము స్పైసెస్ అనేటివి ఫ్రై చేసుకొని రోస్ట్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి మసాలాలు. ఇలా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత అనుకున్న వాళ్ళు ధనియాలు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనం. సరిపోతుంది. దీన్ని ఇందాక తీసుకున్న స్పైసెస్ అన్నిటినీ ఇట్లా మిక్సీ పట్టుకున్న మసాలా. ఇంకా లిఫ్ట్ అయిన ఆయిల్లోనే మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎక్కువ ఫ్రై అయితేనే చికెన్ టేస్ట్, పికిల్ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఫ్రై కావాలి. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదా, ఇక్కడ నుండి వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకేమైనా మీకు రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. సో చూడండి, ఇలా అయిన తర్వాత అల్లం ఎక్కువ ఫ్రై కావాలి. సో ఇట్లా అల్లం ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇల్లు వేసుకోవాలి. చికెన్ మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది దాంట్లో పట్టాలి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కారం 3 స్పూన్స్ వేసినాము. వావ్, స్మెల్ అయితే సూపర్ వస్తుంది. సో కారం వేసిన తర్వాత మనకి ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత కారం ఉడికిపోయినట్టు. ఒక 5 మినిట్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం తర్వాత లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా రావాలి మనకి. సో ఇట్లా వచ్చిన తర్వాత లెమన్ వండుకోవాలి. నిమ్మకాయ
సూపర్. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. నిమ్మకాయ తిందాం. సో లాస్ట్లో మనం లెమన్ యాడ్ చేసుకోవాలి. నేను పెద్ద అయితే 3 యాడ్ చేసిన, మీరు 4 యాడ్ చేసుకోండి చిన్న అయితే. తర్వాత కలుపుకోవాలి. లెమన్ మొత్తం పీసెస్కి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనము గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి 2 months వరకు ఆగడానికి. సో మేమైతే స్టోర్ చేసుకోము, ఇట్లానే ఉంటుంది. ఎందుకంటే 2 daysలోనే కంప్లీట్ అయిపోతుంది మా ఇంట్లో చికెన్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.